హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్యూసి మినీ కంప్యూటర్ అనమాట. అయితే మన ఇంట్లో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద కంప్యూటర్స్ చూస్తారు మీరు. అయితే కంప్యూటర్లో ప్రాసెసర్ వేరే ఉంటుంది, మదర్ బోర్డ్ వేరే ఉంటుంది, i5, i3, i10 అని ఉంటాయి అనమాట. సో దానిలాగే ఇది కూడా అనమాట. ఇది జస్ట్ మన కంప్యూటర్ అనమాట, మన ఇంట్లో వాడే కంప్యూటర్ అనమాట. సో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది ఇది. దీన్ని ఎన్యూసి అంటారనమాట. ఎన్యూసి నెక్స్ట్ యూనిట్ ఆఫ్ కంప్యూటింగ్ అనమాట. ఇది ఎక్కువ యూఎస్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇంటెల్ కంపెనీ మనం ఈజీగా ఏంటంటే దీన్ని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏదన్నా ఏదైనా జూమ్ క్లాసెస్ కానీ అలాంటి వాటికి అయితే దీన్ని బాగా యూజ్ చేస్తారు. సో దీనికి వైఫై ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోవడానికి ఇవన్నీ ఇన్బుల్డ్ ఉంటాయి అనమాట. దీంట్లో హార్డ్ డిస్క్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, సేమ్ కంప్యూటర్ లాగా ఉంటుంది అనమాట మొత్తం ఇదంతా. సో చూడడానికి అయితే ఇంతే ఉంటుంది. దీన్ని మినీ కంప్యూటర్ అంటారు అనమాట. సో దీన్ని సింపుల్గా ఏంటంటే దీనికి మూడు జాక్స్ ఇస్తాడు. ఒకటి యూఎస్బి అండ్ ఆక్స్ కేబుల్ అనమాట. 2 యూఎస్బీలు, ఒక ఆక్స్ కేబుల్ ఇస్తారు. ఇది పవర్ బటన్, ఇది నొక్కడం ఆన్ అవుతుంది, మళ్ళీ కూడా ఆఫ్ అవుతుంది అంతే. సో దీన్ని ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేసుకుని మనం దీంట్లో ఏమైనా మార్చుకోవాలంటే ఇది పైన క్యాప్ వస్తుంది, దీంట్లో మార్చుకోవాలన్నమాట అంతే. దీన్ని ఎన్యూసి అంటారు అనమాట. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ కంప్యూటింగ్. సో దీనికి జాక్స్ అయితే ఇవే వేస్తారనమాట, ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఈ బ్యాక్ వచ్చేసి ఇదేమో 19 వోల్ట్స్ అడాప్టర్ ఇస్తాడు అండ్ HDMI కేబుల్ దీని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో నెట్ జాక్ అనమాట, నెట్ కేబుల్ అలాగే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది యూఎస్బి ఎక్స్ట్రా. ఇదేంటంటే ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా దానికోసం అనమాట. ఇదేమో సి కేబుల్ అనమాట, సి పిన్. సో ఇక్కడ ఏంటంటే మైక్రో SD ఉంటుంది కదా, అంటే మెమరీ కార్డు. ఈ మెమరీ కార్డు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట, చూడడానికి ఇంతే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద కంప్యూటర్లు కొనకుండా సింపుల్గా ఇది కొనేసుకుంటారు అనమాట. సో దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి, దాని తగ్గట్టు రేట్ ఎక్కువ ఉంటుంది. సో తక్కువ రేట్ ఉన్నదేమో తక్కువ కాన్ఫిగర్ ఉంటుంది. సో అవి సరిగ్గా పనిచేయవు, అంటే మనం సరిపోదన్నమాట. చిన్నపిల్లల కాడ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఎక్కువ రేట్ ఉన్నాయి మాత్రం చాలా బాగుంటాయి, బాగా వాడుకోవచ్చు. ఇది ఈజీ కూడా క్యారీ చేసుకోవచ్చు అండ్ వెయిట్లెస్ కూడా అనమాట. సో ఇలాంటిది ఏంటంటే మనకి అమెజాన్లో కొంటే బెటర్, ఎందుకంటే వేరే వాటిలో కన్నా అమెజాన్ కొంటే బెటర్, ఎందుకంటే అమెజాన్లో పర్చేస్ చేస్తే బెటర్ అనమాట. సో మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంది సరే ఈ 4 స్క్రూస్ తీసి దీని ఇలా క్యాప్ తీసి దీంట్లోనే ఉంటాయన్నమాట. ర్యామ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. కానీ ఇది మన కంప్యూటర్ హీట్ ఎక్కుతుంది కాబట్టి దానికి బ్యాక్ సైడ్ ఫ్యాన్లు కూడా పెడతారు అనమాట ఎగ్జిట్ అవ్వడానికి. సో దీని కూడా ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఉంటుంది అనమాట, ఈ కూల్ అవ్వడానికి. సో ఇది హీట్ అవ్వడం అయితే చాలా కష్టం. ఎక్కువ ఏంటంటే జూమ్ క్లాసెస్ అలాంటి టచ్ సంబంధించిన టీవీస్ ఉంటాయి కదా, వాటికి పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే వైర్లెస్ కనెక్ట్ అయిపోతుంది, దానికి వైర్లెస్ దీని వైర్లెస్ కనెక్ట్ చేసుకుని ఈజీగా చేసుకుంటారు అనమాట ఇది. సో ఇది ఎన్యూసి అన్నది బాగా ఉపయోగపడుతుంది. సో చాలా చిన్న కంప్యూటర్ అనమాట మనం చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఇది పెద్ద కంప్యూటర్లు మనం క్యారీ చేసి కన్నా ఇలాంటి చిన్నది తీసుకుంటే జస్ట్ మనకు ఒక మానిటర్ ఉంటే సరిపోద్ది అనమాట. సో ఇది కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. సో దీంట్లో ఉన్న మోడల్స్ ఏంటంటే ఎన్యూసి మినీ అని ఉంటుంది, ఎన్యూసి 8th జనరేషన్ కోర్, ఎన్యూసి 8th జనరేషన్, ఎన్యూసి 10th జనరేషన్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంటుంది అనమాట. ఎన్యూసి కిట్ కోర్ అయితే 55,000 ఉంటుంది. ఎన్యూసి 8th కోర్ అయితే 62,000 అంటే 62,000 ఉంటుంది. ఎన్యూసి 7th జనరేషన్ అయితే 20,000, బట్ ఏంటంటే కాన్ఫిగర్ తక్కువ ఉంటుంది, 4GB ర్యామ్ అలా ఉంటుంది అనమాట. ఓన్లీ ఎన్యూసి అయితే 34,000 అంటే 34,000. ఎన్యూసి మినీ అయితే 24,000. ఎన్యూసి 10 అయితే 51,000. సో దీని మోడల్ నెంబర్ ఎన్యూసి ఉన్నది అయితే మాత్రం రేటే తక్కువ ఉంటుంది, 24,000, 31,000, 25,000 అలా ఉంటుంది. కానీ వాటికి ఏంటంటే ర్యామ్స్, హార్డ్ డిస్క్లు అన్నీ తక్కువ ఉంటాయి అనమాట. అదే ఎన్యూసి 8th జనరేషన్, 10th జనరేషన్, 7th జనరేషన్, 8th జనరేషన్ కోర్, 8th జనరేషన్ కిట్ అలా ఉన్నట్లయితే రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అలాగే దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ దాంట్లో ర్యామ్స్ ఎక్కువ ఉంటాయి, 8GB ఉంటాయి, 16GB ఉంటాయి, అలా ర్యామ్స్ కూడా ఉంటాయి అనమాట. సో దాని స్పీడ్ కూడా బాగా రన్ అవుతుంది అనమాట. సో ఇది మినీ కంప్యూటర్ అనమాట. ఓకే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.